అసలు రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలు, కష్టాలు, నష్టాలు అంటే ఏంటంటే మీరేం చెప్తారు? మరోపక్క అసలు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ అన్ని నిజాలు చెప్తారంటే దానికి మీరు ఆన్సర్? ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. రియల్ ఎస్టేట్లో నేను అందరినీ బ్లేమ్ చేయను. సంబడి ఈజ్ డూయింగ్ ఎ గుడ్ బిజినెస్, కరెక్ట్గా చేస్తున్నారు. సంబడి ఏంటంటే వితౌట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు, మోసం చేయాలని ఉద్దేశం లేకున్నా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా కొన్ని తప్పిదాలు జరుగుతాయి రియల్ ఎస్టేట్లో. దానివల్ల అల్టిమేట్ సఫరర్ మళ్ళీ ఇక్కడ కస్టమరే అవుతున్నాడు. అసలు రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ల్యాండ్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ల్యాండ్ రికార్డ్స్ మొన్న మనం రీసెంట్గా చూసాం. మనము ధరణి వచ్చిన తర్వాత కొన్ని పాత ల్యాండ్స్ కూడా మనకు ఆల్రెడీ ప్లాటింగ్ అయిపోయిన తర్వాత కూడా రీసెంట్గా మా ఫ్రెండ్ది ఒక ఇష్యూ అండి. ఒక కంపెనీ చెవెల్లలో 100 acresలో వెంచర్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు వెంచర్ అయింది, అమ్మేశారు, రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి. అంత అయిపోయిన తర్వాత మ్యుటేషన్ జరగలేదు. ల్యాండ్ మ్యుటేషన్ జరగకపోవడం వల్ల మళ్ళీ ఆ ల్యాండ్ లార్డ్ పేరునే ధరణిలో రికార్డ్స్ ఎంటర్ అయిపోయి ఆ తండ్రి చనిపోయిందని చెప్పి అబ్బాయి మళ్ళీ సేమ్ ల్యాండ్ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడము, వాళ్ళు వచ్చేసి అక్కడ కబ్జాలోకి రావడము, మళ్ళీ పాత రిజిస్ట్రేషన్ వాళ్ళు పోవడము, ఇదంతా ఒక మెస్ లాగా తయారైపోయింది. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్. అదే ల్యాండ్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మొటేషన్ చేయించుంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. సో ఏది కానీ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ టోటల్గా ఉండాలి. ల్యాండ్ రికార్డ్స్ ఎలా వెరిఫై చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఏముంటాయి అనేది ఫస్ట్ డే పుట్టినప్పటి నుండి, ల్యాండ్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏమేమి చేంజెస్ ఏంటి అనేది పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రము రియల్ ఎస్టేట్లో దిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏదో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నాయి కదా డబ్బులు అని చెప్పి తలా ₹1 కోటి వేసేసుకొని 4 కోట్లు పెట్టేసి ఒక పెద్ద ఆఫీస్ తెరిచేసి ఇమీడియట్గా అప్రూవల్ అని తెచ్చేసుకొని ప్లాటింగ్ చేసేసి అమ్మేసి చివరికి సఫర్ అయ్యేది కస్టమర్. ఎటు విధంగా కూడా ఏ యాంగిల్లో చూసినా అల్టిమేట్ సఫరర్ ఈజ్ కస్టమర్. నా ఉద్దేశం ఏంటంటే కస్టమర్ సేఫ్టీ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో కస్టమర్ సేఫ్టీ గురించి చూడాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ ఉండాలి. టోటల్గా కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తే రేపు పొద్దున ఏమి కస్టమర్కి ఇబ్బంది కలగకుండా జరుగుతుంది. ఏదో వచ్చింది కదా రియల్ ఎస్టేట్ అనగా నలుగురు చేస్తుండ్రు, కోట్లు సంపాదిస్తుండ్రు, అది కాదు. అది రియల్ ఎస్టేట్ కాదు. దట్ ఈస్ నాట్ ఎ రియల్ బిజినెస్. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ బిజినెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ థరో నాలెడ్జ్ అబౌట్ ద రియల్ ఎస్టేట్. ఇది మామూలు బిజినెస్ కాదండి, చాలా పెద్ద బిజినెస్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ lakhs crores of rupees ఆఫ్ ద పబ్లిక్. ఏదో చిన్న 1000, 2000, 10,000 అంటే వేరు, లక్షలు కోట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మన కస్టమర్ హార్డ్ అండ్ మనీ వాళ్ళు తెచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేది క్లియర్గా చూసుకొని వాళ్ళకి ఏమి ఫ్యూచర్లో మనం ఉన్నా లేకున్నా వాళ్ళ కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో ఆఫీస్ పెట్టామా రన్ చేసామా అనేది ప్లీజ్ దయచేసి అట్లాంటి జరగొద్దు అనేది నేను కోరుకుంటానండి. సార్ మరొక విషయం అంటే హైదరాబాద్ 360 degrees అంటే చుట్టూ సమానంగా అభివృద్ధి చెందుతుంది. అసలు హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? తప్పకుండా అండి. హైదరాబాద్ అనేది 360 degrees గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏంటంటే ఒకే సైడు డెవలప్మెంట్ అని కాకుండా చిన్న క్లస్టర్గా చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరా డెవలప్మెంట్ చేద్దాం అనేది ఒక కాన్సెప్ట్. దానివల్ల ఏంటంటే ప్రతి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని రౌండ్ మొత్తం రింగ్ మొత్తం కొంత ఒక 3,000, 4,000 ఎకరాలు ఒక క్లస్టర్ లాగా చేస్తూ దాని హౌసింగ్ ప్లస్ కంపెనీస్, అది ఇట్ ఈస్ ఫార్మా ఆర్ ఐటీ కంపెనీస్ ఏదైనా కావచ్చు, ఒక క్లస్టర్ లాగా చేసి డెవలప్ చేస్తామనేది ఒక విజన్తో వెళ్తున్న గవర్నమెంట్. ఇప్పుడు అది వెల్కమ్ చేయవలసిన ఆలోచనే. దాన్ని ఇంప్లిమెంట్ చేసి కరెక్ట్గా అనుకున్న విధంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ రింగ్ టోటల్ డెవలప్ అవుతుంది. దానివల్ల మొత్తం ఇప్పుడు చాలా మటుకు మీరు చూడండి వెస్ట్ సైడ్ మ్యాక్సిమం గ్రోత్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ ఫార్మా సిటీ అది అని చెప్పేసరికి ఇప్పుడు శ్రీశైలం హైవే, షాద్ నగర్ హైవే
ఈస్ట్ని టోటల్గా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈస్ట్ కానీ మన విజయవాడ హైవే ఇట్ ఈస్ ప్యూర్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోడ్ అది, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఆంధ్ర కనెక్టింగ్ రోడ్ అది. అటువంటి రోడ్ను కూడా ఇగ్నోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు క్లస్టర్స్ అనేది కొత్త కాన్సెప్ట్. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది కనుక జరిగితే, అనుకున్న విధంగా ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతే, రింగ్ రైల్ కూడా అన్నాడు, రింగ్ రైల్ కూడా వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఆల్ క్లస్టర్స్ త్రూ అవుట్ రింగ్ మొత్తం డిఫరెంట్ ల్యాండ్స్ ప్రొక్యూర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అది ప్రొక్యూర్ అయ్యి అట్లా ప్రాజెక్ట్స్ కనుక వస్తే రియల్గా చాలా బాగుంటుందండి. అండ్ హైదరాబాద్ గ్రోత్ గురించి మాట్లాడితే మాత్రం ఇట్ ఈస్ ఆటో పైలట్ మోడ్లో ఉన్నదనే చెప్పొచ్చు. బికాస్ ఎవ్రీబడి హైదరాబాద్ ఈజ్ మినీ ఇండియా అనొచ్చు. మీకు హైదరాబాద్లో లేని క్యాస్ట్ లేదు, లేని త్రూఅవుట్ ఇండియా నుంచి మన యూపీ వాళ్ళు కావచ్చు, మధ్యప్రదేశ్ వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, కన్నడీస్ కావచ్చు, మీ కేరళైట్స్ కావచ్చు, ఎవరైనా ఎనీ క్యాస్ట్ యు టేక్ ఆల్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది ప్రతి ఒక్కరికి సూటబుల్ క్లైమేట్. అండ్ యాజ్ యూ నో ఇట్ ఈస్ అ డెక్కన్ ప్లాటో. మనకు న్యాచురల్ కెలామిటీస్ ఏమీ ఎఫెక్ట్ ఉండదు ఇక్కడ. అండ్ పీపుల్ హూ కెన్ ఎర్న్ ఒక 100 రూపీస్ పాకెట్లో ఉందంటే డే మొత్తము ఈ కెన్ ఈట్, బ్రేక్ఫాస్ట్ అవుతుంది, లంచ్ అవుతుంది, డిన్నర్ కూడా చేసుకోగలుగుతాం 100 రూపాయలు. ఆ పాసిబిలిటీ అనేది ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి. ఎనీవేర్ ఇండియా మీరు ఇంత తక్కువలో బ్రతకలేరు. కాబట్టి చాలామంది వలసలు కూడా ఇక్కడికి హైదరాబాద్కే వస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ వరకు మీకు స్ప్రెడ్ అయి ఉన్నది మన సిటీ. ఇంకా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఆటో పైలట్ మోడ్, ఇది పెరుగుతూనే ఉంటుంది. ఈ గవర్నమెంట్తో సంబంధం లేదు, ఏ జనరల్ గ్రోత్తో సంబంధం లేదు, జస్ట్ అలా పోతూనే ఉంది. హైదరాబాద్ని ఎవ్వరి కంట్రోల్లో లేదండి. చాలా బాగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెట్టుకోండి, మీరు డబ్బులు నష్టం లేదు, ఖచ్చితంగా పెరుగుతుంది. కాకపోతే వెయిట్ చేయాలా. ఇప్పుడు పెట్టి ఇమీడియట్గా నాకు రేపు రిజల్ట్ అనేది రియల్ ఎస్టేట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. హైదరాబాద్ మాత్రం నాన్ స్టాప్ గ్రోత్ అవుతుందండి. మీకు డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ కల్చర్, ఆల్ కల్చర్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ టోటలీ డెవలప్డ్, ఫార్మా ఇండస్ట్రీ, మీకు ఐటీ ఇండస్ట్రీ, ఏది లేదు చెప్పండి హైదరాబాద్లో. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఎవ్రీథింగ్. హైదరాబాద్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీరు ఏ యాంగిల్లో కూడా ఏ గవర్నమెంట్ వస్తే ఏమవుతుందో, పడిపోతాయో పెరుగుతాయో ఇవన్నీ కాదు. జనరల్గా పోతూనే ఉంటుంది అది గ్రోత్, దేంతో సంబంధం లేదు. సో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి.